సునాదస్వరము డిసెంబర్ 2. ఇయుడి అప్పుడు మీకియబడును, అణచి కుదించి దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనం. మనకు ఎవరైనా సహాయం చేసినప్పుడు మరి తిరిగి ఇవ్వాలని మనం ఆశపడుతుంటాం. అదే ప్రభు ఈ రోజున బయలుపరుస్తున్నాడు. ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడునని చెప్పాడు. మనం ఏ కొలతతో కొలుస్తామో మనుషులు అదే కొలత మీ ఒడిలో కొలుతురని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. అందుకే మనం ఇతరులను ప్రేమించాలి, క్షమించాలి. తీర్పు తీర్చకుండా ఉన్నప్పుడు మనము కూడా ప్రేమించబడతాము, క్షమింపబడతాము. ఇతరులు మనల్ని తీర్పు తీర్చరని ప్రభు బయలుపరుస్తున్నాడు. అందుకే మనం మనుషులకు ఏది చేయాలనుకున్నా మనం చేసినప్పుడు ప్రతిదీ కూడా మరలా మనం పొందుకుంటాం. మరి దేవుని నామంలో ఏది చేసినా దానికి కూడా దేవుడు మనకు అనుగ్రహించే ప్రభు. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనంలో చదివినప్పుడు అక్కడ బీద విధవరాలు ఏలియా ప్రవక్తకు తన కలిగిన కొంచెంలోంచి తీసుకుని వచ్చి ఇచ్చింది. మరి ఆయన చెప్పిన మాట చొప్పున చేసినప్పుడు ఆమె ఇంటి వారు అనేక దినములు భోజనం చేశారు. ఆమె కలిగింది కొంచెమైనప్పటికీ కూడా ఆమె ఆ ప్రవక్తకి ఇవ్వడం ద్వారా ఆమె ఇంటి వారందరూ పోషింపబడ్డారు. అందుకే మనకు కలిగింది కొంచెమైనా కూడా మనము దేవుని నామంలో ఇతరులకు ఇచ్చినప్పుడు తప్పక ప్రతిఫలం పొందుకుంటాం. మలాకి గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనంలో దేవుడైన యెహోవా చెప్పాడు, నా మందిరంలో ఆహారం ఉండునట్లుగా 10వ వంతు తీసుకొని రమ్మన్నాడు. అప్పుడు నన్ను శోధించినప్పుడు ఆకాశ వాకిన్లు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తానని వాగ్దానం చేశాడు. పంట తినే పురుగును నేను గద్దిస్తాను, దీవిస్తానని ప్రభు బయలుపరిచాడు. అందుకే మనం దేవుని సన్నిధిలోకి తీసుకొని వెళ్ళినప్పుడు ఆయన మనకు పట్టజాలని విస్తారమైన దీవెనలు అనుగ్రహించే దేవుడు. మనం మనుషులకు చేసినా తప్పక ప్రతిఫలం పొందుకుంటాం. దేవుని నామంలో ఏది చేసినా ఆయన మరచుటకు అన్యాయస్తుడు కాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరా, మనం ఇతరులకు ఇద్దాం, మరి ప్రేమించుదాం, క్షమించుదాం, ఇతరులకు సహాయం చేద్దాం. అప్పుడు మనము అన్నీ కూడా పొందుకుంటాం. అణిచి కుదించి దిగజారినట్లుగా మన ఒడిలో అన్నీ కూడా మరి దేవుడు అనుగ్రహిస్తాడు, మనుషుల నుండి ఇప్పిస్తాడు. పరలోక తూములు విప్పి పట్టజాలని విస్తారమైన దీవెనలు ఆయన నుండి పొందుకుంటాం. కాబట్టి విశ్వాసంతో ఆయన నామములు ఇచ్చి ఆయన నుండి గొప్ప దీవెనలు పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభువ. అందరూ కూడా ఇతరులకు ఇచ్చుటకు మీ కృప దయచేయండి దేవ. వారందరికీ కూడా ఆకాశ వాకిళ్ళు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంచిలాచరణ్.